డాక్టర్ గంగారెడ్డి అని వాళ్ళ తోటలకు పోయిన పొలాలన్నీ కౌలు చేసేవాళ్ళం. అక్కడ పొద్దున్నే ఉదయాన్నే అక్కడ మిరపళ్ళు తెంపుకొద్దామని పోయేవారికల్లా ఆ తోటకు ఏనుగు కాంపౌండ్ లాగా పుట్ట ఉన్నది. మేము బోర్డుకే అక్కడ అరటి పండు పెట్టింది ఉన్నది. అయితే పొద్దున్న ఎవరు వచ్చి పూజ చేసిండ్రు, సరే పరమాత్ముడి ప్రసాదం ఇక్కడ ఉన్న ఒక సంస్కారమో ఏందో కానీ కళ్ళకు అద్దుకొని తినడం కూడా జరిగింది అరటిపండు. తోటలోకి పోయి మిరపళ్ళు ఏరుకున్నా మళ్ళీ గంపలు పెట్టుకొని ఎత్తుకుంటూ వచ్చేటప్పుడు ఆ ఎక్కడైతే పండు తీసినో అక్కడ నాగంబాన్ చూస్తున్నది లోపట. అంతకంటే మొదలేం పోయి భక్తితో ప్రేమతో తిన్నాము. ఆ పాముని చూడంగానే మనసు చాలా బాధ అనిపించింది. నాకు విషమైందేమో, అది ఇట్లా ముందు ఎంగిల్ చేసిందేమో, మరి అది పుట్టలకు పోతున్నదని కొంచెం చల్ల చెమటలు వచ్చేసి భయం. మనిషికి చాలా తెలిస్తే ఒక బాధ, తెలియకపోతే ఒక. నిజంగా అమ్మో ఇది ఎంత చండాలమైందంటే నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. అట్లా ఇంకా ఇంటికి వెళ్ళి అవ్వ నేను తోటలో పోయేటప్పుడు పండు తిన్నా, తర్వాత పాము చూస్తుంది అంటే, ఇది ఎందుకు తిన్నావురా, నువ్వు పుట్టమికెళ్ళి తీసుకుంటే వాడికెళ్ళి ఎందుకు తిన్నావు అని మా వాళ్ళు బెదిరించారు. అయినా నేను ఏం పెద్ద ఇది చేసుకోవాలి.